కుమార్ అండి. ఆటో డ్రైవర్ని నేను. ఈ విధంగా బ్రేక్ వెళ్తే మాకు 3,000 4,000 చెల్లాలని చెప్పి చెల్లాలని కట్టిన ఆ రోజు టైర్ కంప్లైంట్, లైట్ల కంప్లైంట్ ఏదో ఒకటి చెప్పి వెనక్కి పంపించడం జరుగుతుంది. మళ్ళీ కట్టిన చెల్లాన రద్దు అవడం, మరొక చెల్లాన మళ్ళీ కట్టడానికి ఎన్నిసార్లు మేము తిరుగుతున్నాము. ఆర్టీఓ గారు కానీ మా పైన పోలింపులు వేధించే వేతనలు కానీ చాలా బహుగా ఉన్నాయండి. మా కిరాయిలు రోడ్డు మీదకి వస్తే కిరాయిలు తక్కువ, మా కేసులు ఎక్కువైపోయినాయి. అడుగడుక్కి మా కేసులు రాయటం, సిగ్నల్ ఉందని, కాకి చొక్కా లేదని, ఎదురు పాసింజర్ కూర్చున్నాడని చెప్పి మాకు ఎన్నో కేసులు రాస్తున్నారు. మేము ఈ రోడ్డు మీదకి వచ్చి ఎలా బ్రతకాలని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని, టీడీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఆటో డ్రైవర్ అంటే ఏంటి? రోడ్డు మీద బతికే వ్యక్తి. ఆ వ్యక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఓట్లేసి గెలిపించినందుకు చెప్పుతో మమ్మల్ని కొట్టినట్టు చేశారని బీజేపీకి, టీడీపీకి తెలియపరుస్తున్నాం. ఈ రకంగా ఇంకా ఇలాగే ఉంటే మేము ఎన్నో ధర్నాలు చేసి మేము బలంగా దీన్ని తీసుకెళ్ళి అడ్డుకుంటామని చెప్పి టీడీపీకి, బీజేపీకి తెలియజేస్తున్నాం. ఈ బ్రేక్ మనకి బాగా ఇబ్బందిగా ఉందన్న. ఇంతకుముందు కూటమి ప్రభుత్వం ఎలాగుందో సేమ్ అలాగే ప్రైవేట్ సంస్థ నుంచి గవర్నమెంటే తీసుకొని అయ్యే మనకి పాత ఎలా ఉందో సేమ్ అలాగే పెట్టాలని మేము కోరుకుంటున్నాం అన్న.